హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో నేను ఏ గోల్డ్ కొన్నాను, ఎంత కాస్ట్ పడింది, వెయిట్ ఎంత ఉంది అనేది చూపించబోతున్నాను. ఈ సండే రోజు మా హస్బెండ్, నేను అలాగే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా గుంటూరులో ఉన్నటువంటి అన్ని షాప్స్‌ని కవరప్ చేసి చివరికి లాస్ట్‌కి మలబార్ షాప్‌కి వచ్చామండి. అంతకుముందు చాలా షాప్స్‌లో కొన్ని కొన్ని ఐటెమ్స్ నచ్చాయి కానీ ఈ షాప్‌లో ఉన్న ఐటెమ్ అన్నిటికంటే బాగా ఎక్సలెంట్‌గా ఉంది అని చెప్పేసి ఇంట్లోనే నేను ఒక చిన్న నెక్లెస్ తీసుకున్నాను. ఇక్కడ వీడియోస్ తీయడానికైతే పర్మిషన్ ఇవ్వలేదండి షాప్ వాళ్ళు. అక్కడికి నేను ట్రై చేశాననమాట. వీళ్ళు మాత్రం ఫోటోస్, వీడియోస్ తీయడానికి అస్సలు మేము ఒప్పుకోము అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. నేను కొన్ని స్నాప్స్ అయితే తీయగలిగానండి. ఇక్కడ షాప్‌లో బ్లాక్ బీడ్స్ వచ్చేసి 3 గ్రామ్స్ నుంచి లైట్ వెయిట్‌లో ఉన్నాయి. చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయన్నమాట బ్లాక్ బీడ్స్ వరకి. అలాగే నెక్లెస్‌లు చాలా మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే అమెరికన్ డైమండ్ టైప్‌లో తీసుకున్నాను. స్టోన్స్ అమెరికన్ డైమండ్స్ టైప్ అని చెప్పారనమాట. ఇదొచ్చేసి నాకు ఆల్మోస్ట్ 26 గ్రామ్స్ పడింది. బ్యాక్ చైన్ లేకుండానే 26 గ్రామ్స్ అనమాట. అలాగే ఈ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇదొచ్చేసి స్టోన్స్ తోటి కలిపి 6 గ్రామ్స్ సంథింగ్ పడిందనమాట. నెట్ వెయిట్ అయితే నాకు 5.25 సంథింగ్ అలా ఉంది. స్ట్రాంగ్‌గానే ఉందండి. డైలీ వేర్‌కి సింపుల్‌గా మనము క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చైను బ్లాక్ బీడ్స్. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి నల్ల పూసలుంటుంది. బ్యాక్ సైడ్ ఏమో మామూలుగా గోల్డ్ చైన్ అనమాట. ఇంకా పనిలో పని ఇవి చూపిస్తున్నాను కదా అని చెప్పేసి నాకున్న మిగతా గోల్డ్ ఐటెమ్స్‌ని కూడా మీతో షేర్ చేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. ఇదొచ్చేసి నా హారం అనమాట. మ్యారేజ్ అప్పుడు తీసుకుంది. ఇది 5.5 సవర్ వరకి ఉంటుందనమాట. అప్పట్లో ఎనామిల్ ఎక్కువగా వేస్తూ ఉండేవాళ్ళు నెక్లెస్‌లకి, హారాలకి. మొత్తం గజ్జెల టైప్ అనమాట ఈ హారం అంతా కూడా. ఇది కూడా మార్చాలని ట్రై చేశాం కానీ మ్యాచింగ్ దొరకలేదని వదిలేసామండి. ఇంకా ఇది రీసెంట్‌గానే తీసుకున్నాను. ఇది కూడా నాకు నెక్లెస్ వరకి 3 సవర్లు ఉందండి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 1 సవర్ అనమాట. ఇది కూడా అమెరికన్ డైమండ్ టైప్ స్టోన్స్ అని చెప్పారు. ఇంకా తర్వాత ఇవి నా బ్యాంగిల్స్ అండి. ఇది 3.5 సవర్ వరకి ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం 3 రకాల డిజైన్స్ కలిపి ఒక బ్యాంగిల్‌లో ఉంటుందండి. చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. అలాగే చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయన్నమాట నా బ్యాంగిల్స్. నా ఫేవరెట్ అండి ఇవి బ్యాంగిల్స్ అనేవి. అలాగే ఇంకొక చైను ఇది రీసెంట్‌గా తీసుకున్నాను. ఇది కూడా వైట్ స్టోన్స్ టైప్‌లోనే తీసుకున్నానండి. ఇది ఒక 7.5 పడింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా ఐటెమ్స్ అన్నీ కూడా ఎక్కువగా స్టోన్స్ టైప్‌లోనే ఉంటాయండి. ఇంకా ఈ మంగళసూత్ర వచ్చేసి బ్లాక్ మంగళసూత్ర మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నారనమాట మా హస్బెండ్. ఇదొచ్చేసి 7.5 వరకి ఉంటుంది వెయిట్. 7.5 కంటే ఇంకొంచెం ఎక్కువే ఉంటుందండి. అలాగే ఇదొచ్చేసి 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న నా మంగళసూత్ర చైను. ఇది 4 సెవర్ల వరకి ఉంటుంది. అప్పట్లో పాతదొకటి మార్చేసి ఇది కొన్నాను. తర్వాత ఇదొచ్చేసి నా బ్రేస్లెట్. ఇది సెవర్ వరకి ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ అనమాట. అలాగే అప్పట్లో కొత్త మోడల్ అని చెప్పేసి తీసుకున్నాను 4, 5 ఇయర్స్ బ్యాక్. ఇది మా హస్బెండ్ బ్రేస్లెట్. ఇది 3 సెవర్ల కంటే ఎక్కువ ఉంటుందండి. ఫ్రంట్ ఒక డిజైను, బ్యాక్ ఒక డిజైన్ అనమాట. ఆల్మోస్ట్ 3.25 సెవర్స్ వరకి ఉంటుంది. అలాగే ఈ గోల్డ్ చైన్ కూడా 2.5 సెవర్ వరకి ఉంటుందండి విత్ లాకెట్ తోటి. బ్లేడ్ టైపు కొత్త మోడల్ అని చెప్పేసరికి మా హస్బెండ్ తీసుకున్నారు. అలాగే ఇవన్నీ కూడా నావి రింగ్స్ అండి. మొత్తం 3 రింగ్స్ అనమాట. ఎప్పటికప్పుడు మార్చి వేరే తీసుకోవాలి అనుకున్నాను కానీ మనసు రాక మార్చాలంటే ఒప్పుకోక మార్చలేదు. ఇదొచ్చేసి నా వెడ్డింగ్ రింగ్ అండి. ఇది నా ఫేవరెట్ రింగ్ కూడా. అలాగే ఇంకా ఇవన్నీ కూడా నా ఇయర్ రింగ్స్ అనమాట. రీసెంట్‌గానే తీసుకున్నానండి ఇయర్ రింగ్స్. ఇదొచ్చేసి 3.25 గ్రామ్స్ ఉంది. డైలీ వేర్‌కి చాలా బావుంటుంది. అలాగే లైట్ వెయిట్ అనమాట. ఈ పికాక్ స్టైల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 4 గ్రామ్స్ వరకే ఉన్నాయన్నమాట. అలాగే ఇవొచ్చేసి 3 గ్రామ్స్ అండి. ఈ ఇయర్ రింగ్స్ లీఫ్ టైపు. అలాగే దీంతో పాటు ఈ మధ్య రీసెంట్‌గా తీసుకున్నటువంటి ఇయర్ రింగ్స్ అండి ఇవి. 2 గ్రామ్స్ 2.25 గ్రామ్స్ అట్లా ఉన్నాయన్నమాట. చాలా లైట్ వెయిట్ ఇవి. అలాగే ఇంకా ఇవి 5 గ్రామ్స్ వరకనమాట బుట్టలు. ఇవి కూడా ఓల్డ్ మోడలే. నేనింక మార్చడం ఎందుకని మార్చలేదు. ఇవి రీసెంట్‌గా తీసుకున్నానండి ఇయర్ రింగ్స్. ఇవొచ్చేసి 4.5 గ్రామ్స్. ఫ్లవర్ టైప్ అండి ఈ మోడల్ అంతా కూడాను. అలాగే ఈ ఇయర్ రింగ్స్ మా హస్బెండ్ నా మ్యారేజ్ అయిన కొత్తల్లో తీసుకున్నారండి. 5 గ్రామ్స్ వరకి ఉన్నాయి. ఈ ఈ చిన్న బుట్టలొచ్చేసి రీసెంట్‌గా తీసుకున్నాను. చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కానీ 4.5 గ్రామ్స్ అనమాట. చాలా బరువున్నాయండి. నా గోల్డ్ కలెక్షన్ మొత్తం కూడా ఇదేనండి. అంతా కలిపి కూడా ఆల్మోస్ట్ ఒక 30 సవర్ల నుంచి 32 వరకి ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.